హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు అయితే ఆస్ట్రాలజీ గురించి చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉంటాయి. అది మ్యారేజ్ విషయం కావచ్చు, లేదంటే జాబ్ విషయాలు కావచ్చు, రకరకాలుగా ఉంటుంది. చాలామంది జాతకాల గురించి చూసుకుంటూ ఉంటారు. అలాగే నాకు ఈరోజు అయితే ఒక డౌట్ ఉంది. అది ఏంటి అంటే కుజదోషం గురించి అనమాట. సో కుజదోషం గురించి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ ఏంటి అనేది ఈరోజు క్లియర్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. నాతో పాటు ఈరోజు రాజేష్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. కుజదోషం అనేది చాలా ఎక్కువగా వింటూ ఉంటాం, రెగ్యులర్గా మనకు వినిపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా మ్యారేజ్ జరగట్లేదు, ఇంకేదైనా సరే, ఏ సమస్య ఉన్నా సరే కుజదోషం అనే పేరు మాత్రం వాడుతూ ఉంటారు. అసలు కుజదోషం అంటే మీరు అడిగినట్టుగా కుజదోషం అన్న విషయం ఎప్పుడైతే వస్తుందో, ఒకరి నోటి నుంచి మనం కుజదోషం అన్న పదం విన్నాము అని అంటే ఖచ్చితంగా అది వివాహం గురించిన టాపికే అయి ఉంటుంది. అవును. వివాహం కాకుండా వేరే విషయాల్లో కుజదోషం అన్నదాన్ని తీయరు. ఓకే. కుజదోషం అనగానే మనకు అక్కడ సంథింగ్ రిలేటెడ్ టు మ్యారేజ్ అనే విషయం మనం తెలిసిపోతుంది. కుజదోషం అంటే ఏమిటి అసలు అని అంటే, మనకి వాస్తవానికి మాట్లాడుకోవాల్సి వస్తే కుజదోషము అని మనకు ఏ జ్యోతిష గ్రంథంలో కూడా మెన్షన్ చేసలేదు. కుజదోషం గురించి కుజదోషము అన్న విషయము ఎప్పుడు కూడా లేదండి, ఎక్కడ కూడా లేదు. ఓకే. కుజదోషము అన్న పాయింటే మెన్షన్ చేసలేదు. కాకపోతే ఏంటి అంటే దోషము అని ఎందుకు అన్నారంటే, యాక్చువల్లీ ఏంటంటే సంస్కృతిలో యోగం అనే ఉంటుంది. ఏదైనా యోగమే, అంటే ఒక గ్రహం ఇచ్చే ఫలితము దాన్ని యోగమనే మాట్లాడతాం. ఓకే. కానీ మానవులకు మనకేంటి అంటే, మంచి ఇస్తున్న దాన్ని యోగం కింద, చెడు ఫలితాలు ఇస్తూ ఉంటే దోషం కింద చూడడం అలవాటైంది. కాబట్టి కుజుడు ఇచ్చే చెడు ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని తీసి దోషం కింద ఆపాదించబడ్డది. సో దాన్ని కుజదోషము అంటున్నారు. వాస్తవానికి మనకు పూర్వం అంటే మనకు ఒక 1930s 1860 ఆ టైం పీరియడ్లో కనుక వెళ్తే వాళ్ళు అప్పట్లో ఉన్న జ్యోతిషుల వరకు కూడా కుజదోషము అన్న పదాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకొరకు అంటే కుజదోషము అన్నదాన్ని చూడలేదు. వాళ్ళు కుజుడిచ్చే ఫలితాలు అన్నట్టుగానే చూశారు. కానీ తర్వాత కాలంలో ఏమైపోయింది అంటే, మ్యారిటల్ లైఫ్ సంబంధించినటువంటి ఏ ప్రాబ్లంలో అయినా సరే కుజుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ప్రతిసారి తారసపడింది. సో దాన్ని ఏం చేసినారు అని అంటే కుజునికి ఆపాదించేసి స్టార్ట్ చేసినారు. అక్కడ ఎవరో ఒకరు చేశారు, అది నిదానంగా మొత్తం కమ్యూనిటీ మొత్తానికి పాకింది. దాని తర్వాత కుజదోషము అన్నది హైలైట్ అయిపోయింది. ఓకే. వాస్తవానికి కుజుడు ఒక్కడే చేస్తాడా అంటే కాదండి, ఖచ్చితంగా మిగతా వాళ్ళు సపోర్ట్ ఉంటే కానీ దెబ్బ తీవ్రంగా ఉంటుంది, లేదు అని కొంచెం తక్కువే ఉంటుంది. ఇప్పుడు మీరు అయిన ప్రశ్న కుజదోషం అంటే ఏమిటి? లగ్నం అంటే జాతక చక్రంలో ప్రతి ఒక్కరికి జాతక చక్రం ఉంటుంది. ఆ జాతక చక్రంలో కుజుడు కొన్ని స్థానాల్లో ఉంటాడంటే, అంటే ఒకరికి లగ్నంలో ఉండొచ్చు, ఒకరికి 2వ ఇంట్లో ఉండొచ్చు, ఒకరికి 12వ ఇంట్లో ఉండొచ్చు. అంటే కుజుడు ఏ ప్లేస్లో ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, దాని మీద డిపెండ్ అయ్యి కుజదోషము ఉంది లేదు అన్న విషయాన్ని చెప్తారు. ఓకే. ఓకే. అయితే సాధారణంగా చూసే వాళ్ళు ఎట్లా చూస్తారు అని అంటే, లగ్నం నుండి కుజదోషం, దాని తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే చంద్రుడి నుంచి, అంటే రాశి, ఒక వ్యక్తికి జన్మ రాశి అని ఉంటుంది, ఆ రాశి నుంచి కుజదోషాన్ని చూస్తారు. ఈ రెండు బాగా ఫేమస్, అంటే చాలామంది ఇది ప్రాక్టీస్ చేస్తారు. ఓకే. సో ఏ స్థానాల్లో ఉంటే కుజదోషం ఉంటుంది అంటే, లగ్నంలో ఉంటే కుజదోషం ఉంటుంది, 2వ ఇంట్లో ఉంటే కుజదోషం ఉంటుంది, 4వ ఇంట్లో ఉంటే కుజదోషం ఉంటుంది, 7వ ఇంట్లో ఉంటే కుజదోషం ఉంటుంది, 8వ ఇంట్లో ఉంటే కుజదోషం ఉంటుంది, 12వ ఇంట్లో ఉంటే కుజదోషం ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మీరు చూస్తే ఇది లగ్నం నుంచి ఉంటుంది, చంద్రుడి నుంచి ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పిన స్థానాలు చూసుకుంటే, ప్లేస్మెంట్స్ కనుక చూసుకుంటే ఉన్నవి 12 రాశులు, అంటే 12 భావాలు ఉంటాయి, 12 హౌసెస్ ఉంటాయి. ఈ 12 హౌసెస్లో 1వ ఇల్లు పోయింది, లగ్నం పోయింది, 2వ ఇల్లు చెప్పాను, 4వ ఇల్లు చెప్పాను, 7 చెప్పాను, 8 చెప్పాను, 12 చెప్పాను. ఎన్ని చెప్పాను? 6 చెప్పారు. 12 ఇంట్లో 6 పోయినాయి. 6 ఎక్కడనో కుజదోషమే. ఇది ఒకదాంతో చెప్పానా, ఇది ఒకదాంతో ఆగానా? లేదు, ఇది 3 నుంచి కూడా చూడాలి, చంద్రుడి నుంచి కూడా చూడాలని చెప్పాను, అంటే రాశి నుంచి కూడా చూడమని చెప్పాను. సో అగైన్ రాశి నుంచి అంటే చంద్రుడు ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి కూడా మళ్ళీ లెక్క పెడితే మళ్ళీ సేమ్ 6 హౌసెస్ వస్తాయి మళ్ళీ. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కుజదోషం నుంచి తప్పించుకునే అవకాశం ఉందా అని అంటే లేదండి. 100 మందిని తీసుకుంటే 100 మందిలో దాదాపు 87 నుంచి 92 మంది కుజదోషం ఉండి తీరుద్ది పక్కా. అంటే ఇప్పుడు కుజదోషం ఉంది అని అంటే ఇంకా మ్యారేజ్ జరగదు అనే రకంగా చెప్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు నిజం? అది పూర్తిగా అవాస్తవం అని చెప్పలేము, వాస్తవం అని చెప్పలేము. అంటే తీవ్రత, ఇప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఏ వ్యాధికైనా సరే ఒక వ్యాధి తీవ్రత అంటారు. అంటే వ్యాధి వచ్చింది, దాని తీవ్రతను బట్టి ఆ సిమ్టమ్స్ బయట కనిపిస్తూ ఉంటాయి. ప్రాణవంతకరమా లేకపోతే ప్రాణాపాయం లేదా అన్న విషయము డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. సో కుజదోషం కూడా అంతేనండి.
ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇన్ని స్థానాల్లో ఉందని చెప్పాను. మేము మా పరిశోధనలో మేము ఇంకొక అడుగు ముందుకేసి కేవలం లగ్నము చంద్రుడు కాకుండా శుక్రుడి నుంచి కూడా చూడాలి కుజదోషము అని చెప్తున్నాం. అన్నప్పుడు మళ్ళీ ఇంకొక 6 భావాలు యాడ్ అవుతాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక వ్యక్తి కుజదోషం నుంచి తప్పించుకునే స్కోప్ అనేది ఉండదు. అంటే 6 భావాలు అంటే ఏ విధంగా? ఇప్పుడు చెప్పాను కదా, అంటే అంటే 1వ స్థానంలో ఉంటే కుజదోషము, 2వ స్థానంలో ఉంటే కుజదోషము అని చెప్పాను కదా. సో అట్లా అంటే కుజుడు ఏ ప్లేస్మెంట్లో ఉన్నాడో అది మనకు కుజదోషం అవుతుంది. ఓకే. సో అట్లా 6 స్థానాల్లో ఎక్కడున్నా కుజదోషమే. చంద్రుడి నుంచి 6 స్థానాల్లో ఎక్కడున్నా కుజదోషమే. శుక్రుడి నుంచి ఎక్కడున్నా కుజదోషమే అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు నిజంగా కుజదోషం ఉన్నట్లయితే వివాహాలు కాకుండా ఉండిపోతాయా? ఇది మీ ప్రశ్న. సో ఎప్పుడైనా సరే జ్యోతిష్యము అన్నది ఒక ఫండమెంటల్ లైన్ మీద నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏ జ్యోతిష గ్రంథం తీసుకున్నా సరే ఒక బేస్ లైన్ ఒకటి ఉంటుంది. అక్కడ ఏం చెప్తారు, ఆ ఋషి కానీ ముని కానీ మనకి ఏం చెప్పారు అని అంటే దేశ కాల మాన పరిస్థితులు అనుకూలంగా చూసుకోవాలి జ్యోతిష్యం అనేది చెప్తారు. ఓకే. అంటే మీరు ఏ దేశంలో ఉన్నారు, అంటే ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ కాలంలో నివసిస్తున్నారు, ఎక్కడున్నారు, అంటే మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది, ఇవన్నీ ఆధారపడతాయి. వీటిని బేస్ చేసుకొని ఒక జ్యోతిష్యుడు ఫలితం చెప్పాలి, ప్రిడిక్షన్ చెప్పాలి అని ప్రతి జ్యోతిష్య గ్రంథం, అంటే మన ఏన్షియన్ టెక్స్ట్ అంటాం కదా, ప్రతి దాంట్లో మొదటి చాప్టర్లోనే ఈ విషయం చెప్తారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఫారిన్ కల్చర్తో ఇండియన్ కల్చర్ని కంపేర్ చేసినప్పుడు అక్కడ కుజదోషం అనేది వర్తిస్తుందా అంటే వాళ్ళ కల్చర్ అట్లాంటిదే. అట్లా మీరు అన్నారు కదా, ప్లేస్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇండియానే యుఎస్ఏ. సో యుఎస్లో ఉన్న వాళ్ళకి ఇండియాలో ఉన్న వాళ్ళకి కుజదోషం డిఫరెంట్గా ఉంటుందండి? డిఫరెంట్గా ఉండదండి. అంటే అదేనండి, ఇప్పుడు అక్కడ మనకి ఏమంటారు, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక కుర్రాడు, ఒక 10th క్లాస్ కుర్రాడు తన ఫ్రెండ్కి షీఈ్ మై స్టెప్ మదర్ అని చెప్పి పరిచయం చేస్తారు. అవును, స్టెప్ ఫాదర్ అని పరిచయం చేస్తారు. ఇండియాలో అట్లా పరిచయం చేసే కల్చర్ ఉందా? లేదు. అర్థమవుతుందా? అంటే అక్కడ వాళ్ళ దాంట్లో అది కుజదోషము, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసినారు. వాళ్ళకి తెలీదు అది కుజదోషము అనే విషయం వాళ్ళకి తెలీదు, బట్ దే యాక్సెప్టెడ్ అనమాట. వాళ్ళు తీసుకున్నారు దాన్ని. అదే మన దగ్గరకు వచ్చేసరికి అమ్మో అన్నట్టు చూస్తాం, అదో భూతంలా చూస్తాం. ఇప్పుడు ఫారిన్ కంట్రీలోకి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు లిక్కర్ తీసుకుంటారు ఖచ్చితంగా. వాళ్ళకి అది చిన్నపిల్లాడా పెద్ద పిల్లాడికి సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, వాళ్ళకి నడుస్తుంది అక్కడ. ఎందుకంటే ఆ వాతావరణం అట్లాంటి, తీసుకోకపోతే వాళ్ళకి కష్టం కోల్డ్ వెదర్కి. అదే మన దగ్గర తాగుతున్నాడు, అయ్యో వీడు మందు అవుతున్నాడు అన్నట్టుగా ఒకటి వస్తుంది. అంటే పరిస్థితులను బట్టి ఆ భౌగోళిక స్థితిని మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా జ్యోతిష్యం అన్నది. మన చుట్టూ ఉన్న వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం నివసిస్తున్నటువంటి ప్లేస్ని బట్టి మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడుతుంది. ఇప్పుడు ఎన్విరాన్మెంట్, వాతావరణం డిఫరెంట్ అండ్ ఆస్ట్రాలజీ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ కదా, దీనికి సంబంధం లేదు కదా? మంచి ప్రశ్నే సార్. ఇప్పుడు ఉదాహరణకి ఇదే జ్యోతిష్యంలో ముహూర్త భాగం అని ఒకటి ఉంటుందండి. ఓకే. ముహూర్తాలు చూస్తాం, పెళ్లి ముహూర్తాలు చూస్తాం. ఐడియా ఉంది. సో ఇప్పుడు ముహూర్త భాగం అని చూసినప్పుడు ఒక దగ్గర ఒక పుస్తకంలో నేను చదివిన పాయింట్ ఏంటి అంటే కాశ్మీర దేశంలో ఈ ముహూర్తం పనికిరాదు అని రాసింది. అదేలా? అదేనండి, ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఇప్పుడు అదే. కాశ్మీర దేశం అంటే కాశ్మీర్, కాశ్మీర్లో ఈ ముహూర్తం పనికిరాదని చెప్పారు. దాని తర్వాత నెక్స్ట్ శ్లోకాల్లో ఇది కేవలం కాశ్మీర్ దేశానికి మాత్రమే వర్తిస్తుందని రాశాడు ముహూర్తం సంబంధించి. అంటే ఎందుకోసం అట్లా రాశారు? కాశ్మీర్ దేశమా అంటే అప్పట్లో అంటే దేశము ఇన్ ద సెన్స్ ప్రాంతం, రాజ్యం. ఓకే. కాశ్మీర దేశము అంటే కాశ్మీర్. సో అప్పుడు ముని రాసినప్పుడు కాశ్మీర దేశంలో ఈ ముహూర్తం పనికిరాదు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి అని అంటే అది సీజనల్ వైజ్గా చూసుకుంటే అక్కడ అసలు మనకు సూర్యుడు ఉదయించే అవకాశం తక్కువ. ఓకే. సో అప్పుడు మనం దాన్ని కౌంట్ చేయలేము. సూర్యోదయం అవుతేనే ముహూర్తం కౌంట్ చేస్తాం. ఈ ముహూర్తం అన్నది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే సూర్యోదయం నుంచి మొదలవుతుంది. ఓకే. సూర్యుడు ఉదయించిన సమయాన్ని బట్టి ముహూర్తం. అక్కడ సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడో తెలియదు. అప్పుడు ఆ సీజన్లో అన్నప్పుడు అది వర్తించదు. సో కొన్ని ముహూర్తాలు ఈ కాశ్మీర్ దేశంలోనే వర్తిస్తాయి అని చెప్పి మెన్షన్ చేస్తే దాని అర్థం ఏంటి అని అంటే మిగతా భారతదేశంలో ఆ ముహూర్తము ఆ రోజు పనికిరాదు. ఎందుచేత పనికిరాదు అని అంటే వాళ్ళకు సంవత్సరంలో సూర్యుడు కనిపించే రోజులు చాలా తక్కువ ఉంటాయి. ఓకే. వాడికి ఆ రోజు కూడా ముహూర్తం లేదు అని అంటే వాడు పెళ్లి చేసుకోవడానికి కానీ ఇంకా శుభకార్యం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. సో కాబట్టి అట్లా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. మీరు అడిగిన ప్రశ్నకి భౌగోళికంగా ఏం సంబంధము అని అంటే ఇటువంటి సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏదైతే ఉందో కుజులకు సంబంధించి మనకు మన దేశంలోనే మన మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉంది. ఉజ్జయిని మహంకాళేశ్వరం అందరికీ తెలుసు. మహంకాళేశ్వరం పక్కనే మనకి మంగళనాథ్ అనే టెంపుల్ ఉంటుంది. ఓకే. దాన్ని ఏమని చెప్పారు అని అంటే మనకి శాస్త్రంలో ఏమని ఉంటుంది అని అంటే కుజుడు పుట్టినటువంటి స్థానము అని చెప్పి అంటారు. ఆ ప్లేస్లో కుజుడు పుట్టాడు అని చెప్తారు.
వాస్తవానికి నిజంగా అక్కడ కుజుడు పుట్టాడా, ఏమైంది, ఆ స్టోరీ అంతా పురాణంలోకి వెళ్తుంది. ఓకే ఓకే. బట్ రీసెంట్ టైమ్స్లో మన వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్న విషయం ఏంటి అంటే, ఈవెన్ నాసా వాళ్ళు కూడా దాన్ని అవును అని చెప్పి నిర్ధారణ చేసుకున్న విషయం ఏంటి అంటే, ఇస్రో అక్కడ ఏదైతే మంగళనాథ్ టెంపుల్ అని చెప్పబడిందో దాని దగ్గరలో ఒక కొండ ప్రాంతం ఉంది. ఆ కొండ మీద నుంచి కుజగ్రహము సంవత్సరంలో కొన్ని పర్టికులర్ డేస్లో చాలా దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో ఇక్కడ మన వాళ్ళు ఆలోచించిన విషయం ఏంటి అంటే, సంవత్సరంలో కొన్ని రోజులు ఆ ప్రాంతంకి కుజుడు డైరెక్ట్గా దగ్గరకు వచ్చేస్తాడు. సో కుజ ప్రభావం, కుజునికి ఉండే ఆకర్షణ బలం అనేది ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం మీద చాలా ఎక్కువగా పడుతుంది. ఓకే. సో దానివల్ల అది కుజుడికి పుట్టిన ప్లేస్ అని చెప్పి మన వాళ్ళు డిసైడ్ చేసి అక్కడ కుజుడికి సంబంధించిన గుడి కట్టడం జరిగింది. ఏమని చెప్తారు అంటే, కుజుడికి పరిహారం కింద, కుజదోష పరిహారం కింద అక్కడ వెళ్ళి కనుక పూజ చేస్తే కుజదోషం పోతుంది అంటారు. అర్థం ఎందుకొరకు అని అంటే, ఆ కుజుని ప్రభావము డైరెక్ట్గా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఆ యొక్క బలం అదంతే సూర్యకిరణాలు ఏ రకంగా ఉంటుందో అట్లా గ్రహం యొక్క ఆకర్షణ బలం ఏదైతే ఉంటుందో అక్కడ పూజ చేసుకున్న వాడి మీద కొంత శరీరం మీద ప్రభావం చూపించి వాడి జీవితంలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అని అక్కడ టెంపుల్ కట్టడం జరిగింది. సో ఇప్పుడు కుజదోషం అనేది ఖచ్చితంగా ఉంది, దానివల్ల మ్యారేజ్ జరగకుండా ఉంటుంది, ఇలాంటి సమస్యలు అయితే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయండి. అయితే తీవ్రత అండి, ఎప్పుడైనా సరే దోషం ఉంది అన్నంత మాత్రాన పెళ్ళే కాదు అని చెప్పడానికి తప్పండి. అంటే ఇక్కడ ఇప్పుడు కుజదోషం అనేది ఇంత లిమిట్ అని ఉంటుందా సార్? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను గట్టిగా ఉండడం, నేను చెప్తాను, మామూలుగా నార్మల్గా అవునండి, ఇలాంటివి కూడా ఉంటుందా? అవునండి, నేను ఏ విధంగా తెలుసుకోవచ్చు నేను చెప్తాను. ఇప్పుడు కుజదోషము లేకుండా ఒక్క జాతకం కూడా బయటపడదండి, ఖచ్చితంగా ఇది మాత్రం చెప్తున్నాను. కుజదోషం అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి 100కి 87 మందికి కుజదోషాన్ని దొరికిపోతారు. ఓకే, కంపల్సరీ దొరికిపోతారు, లేకుండా ఉండదండి. కానీ ఏమవుతుంది అని అంటే, తీవ్రత అనేది ఉంటుంది, దాని యొక్క ఇంటెన్సిటీ అనేది ఎట్లా ఉంటుంది అన్న దాని మీద. ఇప్పుడు నేను చెప్పాను ఇందాక మీకు, చంద్రుడి నుంచి చూస్తాము, లగ్నం నుంచి చూస్తాము, శుక్రుడి నుంచి చూస్తాము. సరే ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కుజదోషం ఉంది అన్న పాయింట్లో ఈ స్థానాల్లో ఈ ప్లేస్మెంట్లో కుజుడు ఉంటే దోషం అని చెప్పాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చి లగ్నం నుంచి కుజుడు ఈ ప్లేస్లో ఉన్నాడా లేదా చూసాం, కుజదోషం ఉంది అనిపించింది, టిక్ మార్క్ పెట్టుకోండి. అంటే లగ్నం నుంచి కుజదోషం ఉంది, ఒక టిక్ మార్క్. దాని తర్వాత చంద్రుడి నుంచి చూస్తున్నాం, అంటే వాడి యొక్క రాశి నుంచి చూస్తున్నాం, అక్కడ కూడా కుజదోషం ఉంది, 2వ టిక్ మార్క్ పెట్టుకోండి. దాని తర్వాత శుక్రుడి నుంచి చూడమని చెప్పినాం, ఎందుకంటే వివాహానికి శుక్రుడే కారణం కాబట్టి శుక్రుడి నుంచి చూడమన్నాం. శుక్రుడి నుంచి చూసాం, అక్కడ కూడా కుజదోషం ఉంది, టిక్ మార్క్. ఇప్పుడు చెప్పండి, మూడింటి నుంచి కుజదోషం ఉంది అంటే దాన్ని ఎంత పర్సెంటేజ్ చేసుకోవచ్చు మనము? తీవ్రంగా ఉన్నట్ట, తక్కువగా ఉన్నట్ట? తీవ్రంగా ఉన్నట్టే, అంటే 3 సైడ్లో ఉంది కాబట్టి తీవ్రంగా ఉన్నట్టే. లేదు ఒక దాంట్లోనే ఉందనుకోండి, ఏదో కొంచెం ఉంది, 2 ఉందనుకోండి, యావరేజ్గా ఉంది, కొంచెం జాగ్రత్త ఉంటే సరిపోతుంది. 3 ఉంది అనుకోండి, తీవ్రత కొంచెం ఎక్కువ ఉంది అని అర్థం. అర్థందా? ఇప్పుడు చూసే వ్యూవర్స్కి అర్థం కావాలి కాబట్టి నేను ఒక చక్రం గురించి మాట్లాడాను. ఓకే, జాతక చక్రంలో చూసినప్పుడు ఒక రాశి చక్రము మాత్రమే చూడం, నవాంశ చక్రం కూడా చూస్తాం, అంటే పెళ్లి సంబంధించి. సో ఈ కాంబినేషన్లన్నీ కూడా నవాంశలో అప్లై చేస్తాం మళ్ళీ. ఓకే, సో నవాంశలో అప్లై చేసినప్పుడు నవాంశలో కూడా మళ్ళీ ఇదే సేమ్ రిపీట్ అవుతుంది, అంటే మళ్ళీ 3 వస్తాయి, అంటే 6. అర్థమైందండి? 6 వచ్చినాయి. 6 వచ్చిన తర్వాత ఈ 6 ఎన్ని టిక్ మార్కులు పడినాయి? 6కి 6 టిక్ మార్క్ పడినాయి అనుకోండి, దోషం చాలా తీవ్రంగా ఉంది అని అర్థం. ఓకే, ఇవి కాకుండా మనకు ఇంకా కొన్ని చార్ట్స్ ఉంటాయి. అంటే నేను చెప్పిన విషయం ఏంది, రాశి చక్రము, నవాంశ చక్రం అని చెప్పాను. ఇవి కాకుండా త్రింశాంశ అని ఇంకో చక్రం ఉంటుంది. అక్కడ ఏంటి అని అంటే మొత్తం టోటల్ 12 చక్రాలు లేదండి, చక్రాలు చాలా ఉంటాయి. ఓకే, చక్రాలు చాలా ఉంటాయి, ఏది అవసరం మనం చూసుకుంటాము. మీరన్న 12 ఏంటి అంటే రాసులు, రాసులు, హౌజెస్. ఓకే, హౌజెస్ మాత్రం 12 ఉంటాయి, చక్రాలు చాలా ఉంటాయి. దేనికి అవసరమో అది చూసుకుంటాం. ఈ D30 అంటాము, లేదా త్రింశాంశ అంటాం. ఇది ఏంటి అంటే బేసికల్గా వీడు ఏ ప్రాబ్లం ఫేస్ చేయబోతున్నాడు, ఓకే, వీడి లైఫ్లో ఏ ప్రాబ్లం ఫేస్ చేయబోతున్నాడు. అంటే ఇప్పుడు మ్యారిటల్ అన్నది ప్రాబ్లమే కదా, మనం చూసేది మ్యారిటల్ ప్రాబ్లం అంటే ప్రాబ్లమే కదా అది. సో ఆ ప్రాబ్లం అనేది ఉందా లేదా అన్నదాన్ని D30లో చూస్తాం. అక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇవే పాయింట్స్ మళ్ళీ రిపీట్ అయినాయి, అంటే అక్కడ కూడా కుజదోషం ఉంది అని నిర్ధారణ జరిగింది అనుకోండి. 1, 2, 3 చక్రాల్లో చూసాం. 3 చక్రాల్లో 3 కూడా మనకు వచ్చినాయి అనుకోండి, అన్ని టిక్ మార్క్ పట్టింది. మీరు అన్నట్టు వివాహం అవ్వదు అన్నారు చూసారా, ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతాడు ఆ పర్సన్. ఓకే, లేదు అంటే ఎప్పుడైనా చూడండి, వివాహం లేదు అని స్టేట్మెంట్ని డైరెక్ట్గా పాస్ చేయడానికి లేదండి. ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఇక్కడ ఏంటి అంటే మన దురదృష్టం ఇది వాస్తవానికి చెప్పాలి అని అంటే, ఎందుకోసం అంటే మనకి స్వాతంత్రం రాక మునుపు తమిళనాడులో చెన్నై దగ్గర ఒక సంస్కృత గ్రంథాలయం ఉంటుంది. మన పామ్లిమ్స్ అంటారు కదా,
తాళపత్ర గ్రంథాలు అవి ఉండేవి. దాంట్లో ఒక అద్భుతమైన గ్రంథము సంస్కృతంలో ఉన్నదాన్ని తమిళంలోకి తర్జుమా చేయడానికి అప్పటి బ్రిటిష్ ఒక అధికారి, వాడికి జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఒక వ్యక్తిని అలో చేశాడు. ఆయన తర్జుమా చేశాడు, తమిళ్లో చేశాడు. కాకపోతే అది కూడా ఏంటి అంటే ప్రాచీన తమిళం, అంటే గ్రాంధిక తమిళంలోకి చేశాడు. సో తర్వాత చాలా రోజుల తర్వాత అదే గ్రంథము మళ్ళీ ఇంగ్లీష్లోకి ఇంకొక మహానుభావుడు తర్జుమా చేశాడు. అన్ఫార్చునేట్లీ ఏంటి అని అంటే అది కేవలం ఒక 6 అధ్యాయాలు మాత్రమే తర్జుమా చేయబడ్డాయి, మిగతాది రాలేదు. అది తర్వాత తమిళ గవర్నమెంట్ అలో చేయలేదు తర్జుమా చేయడానికి కూడా. ఆ సంస్కృతం నుంచి తమిళ్లోకి చేసిన వ్యక్తి అప్పటికి కాలం చేశారు. సో పాసిబిలిటీ లేకపోయింది. ఇప్పటివరకు అది అట్లనే ఉండిపోయింది. కేవలం ఇప్పుడు ఆ 6 అధ్యాయాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఓకే. సో దాంట్లో మొదటి చాప్టర్లో చెప్తారండి, ఏమని చెప్తారంటే అసలు ఈ జ్యోతిషము అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే శివ పార్వతుల మధ్య టాపిక్ డిఫరెంట్. నేను చెప్తాను, సంవాదం నుంచి మొదలైంది. సో మీరు అడిగిన ఇదే ప్రశ్న, వివాహం గురించిన ప్రశ్నే. ఇప్పుడు తీవ్రత ఎంత ఉంది అన్న విషయము రాశి చక్రము, నవాంశ చక్రము, త్రింశాంశ అన్న ఈ 3 చక్రాల్లో కుజదోషం ఏ ప్లేస్మెంట్లో ఉందో చెప్పాము ఇంతకుముందు. ఆ ప్లేస్మెంట్లో కనుక ఉంది అని అంటే తీవ్రత ఎక్కువగా ఉన్నట్టే. అయితే ఈ తీవ్రత వల్ల ఫలితం ఏమొస్తుంది అన్నది పాయింట్ అండి. మీరు అన్నట్టుగా వివాహం అవ్వదా క్వశ్చన్ మార్క్, వివాహం అవుతుందా క్వశ్చన్ మార్క్, అవుతే ఏమవుతుంది క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనకు ఒక కీలకమైన పాత్ర పోషించే విషయం ఏంటిది అని అంటే గ్రహాలు ఎప్పుడూ కూడా ఇదే రకంగా ప్రవర్తిస్తాయని ఎక్కడ కూడా చెప్పబడలేదు. సో ఈ ఫలితం ఎట్లా ఉంటుంది, తీవ్రతను బట్టి ఫలితం ఎట్లా ఉంటుంది అని అంటే అన్ని దాంట్లో కుదోషం ఉంది అంటే బహుశా వాళ్ళకు వివాహ బంధము అన్నది జీవితంలో దొరకపోవచ్చు అన్న విషయం మాత్రం ఉంటుంది. అంటే ఏ రకంగా ఉండకపోవచ్చు అంటే పెళ్ళి అయినా అది నిలబడకపోవచ్చు, కొన్ని రోజుల్లోనే సపరేట్ అయిపోవచ్చు. లేదు వివాహం అన్నది కుదరకపోవచ్చు. ఓకే. లేదు కొన్ని జాతకాలు చూసాము, ఒక వివాహం కాదు 4 పెళ్ళిళ్ళు అయినా 4 పెళ్ళిళ్ళు పోయినాయి. అంటే దీనికి ఏదైనా పరిహారం అని ఉంటుందండి? పరిహారం ఉంటుంది. బట్ ఏంటి అని అంటే తీవ్రత ఎక్కువ ఉందనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక చెట్టుకి మామిడి పండు కాసింది, దాన్ని మీరు కొట్టాలి అని అంటే నేను 2 రాళ్ళు ఇచ్చి కొట్టండి అని అంటే మీరు 2 రాళ్ళలో పడేస్తారా? దాన్ని చెప్పలేరు. ఎన్నిసార్లు మీరు రాయితో కొడితే పడుతుందో చెప్పలేము. మీరు 100 సార్లు కొట్టినా మీకు పడకపోవచ్చు, అతనికి 2 సార్లకే పడవచ్చు. అవును. సో ఇక్కడ ఏంటి అని అంటే కుజదోషం ఏ పూజ అయినా సరే అండి, కుజదోషం అనే కాదు, ఏ పూజ అయినా సరే ఈ పూజ చేసుకున్నాము పరిహారం దక్కింది ఉండదండి. అట్లా ఉండదు. 100కి ఒక 15% 20% మాత్రము మీకు మీ దోషం పరిహారం అనేది వర్తిస్తుంది. సార్ ఓవరాల్గా ఒక క్వశ్చన్ అడుగుదాం సార్, ఖచ్చితంగా కుజదోషం ఉంటుంది, దీనికి పరిహారం ఉంటుందా అనే దానికి మీరు ఏమంటారు సార్? ఖచ్చితంగా కుజదోషం ఉంటుంది, 100% ఉంటుంది. కుజదోషం ఉండకుండా ఉంటుంది. సో దీనికి పరిహారము 100% వర్కౌట్ అవుతుందా? మనకి కుజదోషం ఉందని మనం తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవచ్చు? ఇందాక చెప్పింది అదే కదా. ఓకే. అంటే లైక్ మ్యారేజ్ అవ్వట్లేదు, ఏదైనా జరుగుతుంది అంటే అప్పుడు వెళ్ళి చూపించుకుంటే ఏ గ్రహాల్లో మనకి కుజదోషం ఉంది అనేది, కుజుడు ఎక్కడ ఉన్నాడు ప్లేస్మెంట్ తెలుసుకొని దాన్ని బట్టి దానికి తగ్గ పరిహారం ఏంటని చేసుకుంటే బెటర్ అంటారు. అయితే ఇక్కడ నేను అదే చెప్తున్నాను, ఒకసారి చేసుకున్నాం. చాలామంది ఏమనుకుంటారంటే కుజదోషం ఉందని చెప్పారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కుజదోషం ఉందని చెప్తున్నారండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ జ్యోతిషం దగ్గరికి వెళ్ళినా కుజదోషం ఉందని చెప్తారు. ఫస్ట్ మాట కుజదోషం ఉంది, పూజ చేసుకోండి అని చెప్తున్నారు. చేసుకున్న వాళ్ళు మేము చేసుకున్నాము, మా అమ్మాయికి ఇంకా వివాహం కుదరట్లేదు, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు కుజదోషం పోనట్ట అర్థమవుతుందా మీకు? అంటే నేను ఏమని చెప్తున్నాను అని అంటే ఒకసారి చేసుకుంటే పోద్దా, 10 సార్లు చేసుకుంటే పోద్దా, అది మనం చెప్పలేమండి. ఓకే, అది క్లియర్గా చెప్పలేము. ఒకటి ఏంటి అంటే మీ కర్మ మీద డిపెండ్ అవుతుంది. మీరు మంచి చేసినారా? ఇప్పుడు మీరు 30 ఏళ్ళ వయసు ఉంది ఉదాహరణకి, ఈ 30 ఏళ్లలో మీరు మంచి కర్మలు చేసుకున్నారా? అంతకుముందు గత జన్మలో మంచి కర్మ చేసుకుని ఉన్నారా? ఇప్పుడు మీకు అది పుణ్యము అన్నది మీ జాతకంలో ఉంటుంది. పూర్వ పుణ్యం అనేది ఎట్లా ఉంది అనే విషయం కూడా జాతకంలో ఉంటుంది. అది ఉంది వాడికి, ఇది కొంచెం ఇబ్బంది పెడతా ఉంది, పూజ చేసుకోండు, వాడికి రిలీఫ్ వస్తుంది, వాడు చేసుకోవచ్చు. ఓకే. కానీ వానికి పూర్వపుణ్యం సరిగా లేదు, జాతకంలో అంత బాగాలేదు, ఇప్పుడు కూడా అన్ని పాపకర్మలే చేసినాడు, రాదండి. ఓకే, అది